ఓం గం గణాధిపతియే నమః. కేదారేశ్వర వ్రతము. ఈరోజు కేదారేశ్వర వ్రత కథను గురించి చెప్పుకుందామండి. అందరూ శ్రద్ధగా వినండి. శ్రీకరమైన నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహామునులతో, ఓ మహానుభావులారా, ఈ ప్రపంచ సృష్టికి మూలపురుషుడు భగవంతుడగు శ్రీ సదాశివునకు నమస్కరిస్తూ సకల సంపదల్ని కలుగచేసి పూర్వం అనేకులచే అనుష్ఠించబడిన శ్రీ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను ప్రజాక్షేమాన్ని కాంక్షించి చెబుతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. ఈ వ్రతాన్ని మొదట పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయిందండి. పార్వతీమాత ప్రమద గణాల చేత నీరాజనాలు అందుకోగలిగింది. అది ఏ విధంగా అంటే, మహేశ్వరుడు పార్వతీమాతను వివాహం చేసుకుని కైలాసానికి వచ్చాడు. సుర, గరుడ, కిన్నెర గణాలు, నారద తుంబురులు, యక్ష గంధర్వాదులు, ప్రమద గణాలు అందరూ కలిసి వారికి స్వాగతం పలికారు. అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వలన నారదాది ఋషులు గానం చేశారు. వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ, మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు. వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునకు ఆహ్లాదంగా అనిపించిందండి. ఆ సమయంలో ప్రథమ గణానికి చెందిన భృంగిరుడి అనే ఆ మహాభక్తుడు అక్కడ అందరికీ నవ్వు పుట్టే విధంగా వికటనాట్యం చేశాడు. ఆ నాట్యాన్ని చూచిన అందరికీ అందరి నవ్వులకు పర్వత గుహాలు మారుమ్రోగాయి. పరమశివుడు సంతోషంతో, భృంగిరిటి, నీ నృత్యభంగిమలు బాగున్నాయి, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు. తన వికటనాట్యంతో అందరి మన్ననలు పొందిన భృంగిరిటి పార్వతీదేవిని విడిచి పరమశివునకు మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ విధంగా చేయడంతో జగన్మాత అయిన పార్వతీమాతకి బాధ కలిగింది. ఆ విధంగా చేయడానికి గల కారణం ఏమిటని తన భర్త అయిన పరమేశ్వరుడిని అడిగింది. అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ, దేవి, బ్రహ్మజ్ఞానులు నీకు మ్రొక్కరు, వారికి నీతో పనిలేదు అని పరమేశ్వరుడు అన్నాడండి. ఆ మాటలు విన్న పార్వతీమాతకు కోపం వచ్చింది. పరమేశ్వరుడికి ఇల్లాని నైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని పార్వతీమాత అనుకున్నది. అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది. కొంతకాలం గడిచిన తరువాత సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు. కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు. ఇది కార్తీక మాసం. బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతము అని అంటారు. ఈ వ్రతము చేసేవాళ్ళు నిష్ఠతో, భక్తితో స్వామివారిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే సిద్ధుడి రూపంలో వచ్చిన శివుడు అదృశ్యమయ్యాడు. సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతీమాత తన కోరికను పరమేశ్వరుడికి నివేదించుకుంటూ కేదార వ్రతాన్ని చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యిందండి పార్వతీమాత. దీనినే కేదారేశ్వర వ్రతము, కార్తీక నోము అంటారండి. ఈ కార్తీక మాసం 4 సోమవారాల్లో మూడవ సోమవారము కార్తీక పౌర్ణిమ కార్తీక మాసంలో ప్రసిద్ధమైనదండి. ఈ వ్రతాన్ని ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను ఇప్పుడు చెప్పుకుందామండి. అందరూ శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడండి. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండేవారండి. కుమారుడు చాలా చిన్నవాడండి. పెద్ద కుమార్తె పేరు భగీరథండి. చిన్న కుమార్తె పేరు భాగ్యవతి అండి. కుమారుడి పేరు భగీరథుడు అండి. ఆ కుటుంబం చాలా పేద కుటుంబమండి. వారి ఇద్దరి కుమార్తెలు రోజూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి
వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకువచ్చేవారండి. ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తుండేదండి. భగీరథి, భాగ్యవతి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకరోజు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ ఉండగా, దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ చూశారండి. వ్రత విధానాన్ని వారిని అడిగి తెలుసుకున్నారండి. ఆ కేదారేశ్వర వ్రతం చెయ్యడానికి భక్తి ప్రధానమని వాళ్ళు చెప్పగా విన్నారండి. అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారండి. ఆ రోజు వారు అమ్ముతున్న కట్టెలకు ఎక్కువ ధనం వచ్చిందండి. అదంతా కేదారేశ్వరుని కరుణా కటాక్షమే అని అక్క చెల్లెళ్ళిద్దరూ గ్రహించారండి. ఆ ఆడపిల్లలిద్దరూ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారండి. కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారండి. అయితే తల్లిదండ్రులు ఈ విధంగా అన్నారండి. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు, ధూపదీపాలకు, నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత ధనం మన దగ్గర లేదు కదా! ఆ దేవదేవుడి కరుణ కలిగినప్పుడు తప్పకుండా మనం కేదారేశ్వర వ్రతం చేసుకుందాం అని తండ్రి ఆ బిడ్డలతో చెప్పారండి. అయితే ఆ అక్క చెల్లెలిద్దరూ తన తండ్రితో ఈ విధంగా చెప్పారండి. భగవంతుడిని పూజించడానికి భక్తి మాత్రమే ప్రధానమని తన తండ్రితో చెప్పారండి. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే వ్రతములు చేసుకుందాం అని తన తండ్రితో ఆ అక్క చెల్లెలిద్దరూ చెప్పారండి. అందుకు ఆ తండ్రి అంగీకరించారండి. ఆ అక్క చెల్లెలిద్దరూ ఆ రోజున ఉదయాన్నే గంగా నదికి వెళ్ళి తలస్నానం చేశారండి. వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉన్నారండి. కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారండి. ఆ అక్క చెల్లెలిద్దరూ కలిసి అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్లారండి. వస్తున్న దారిలోనే మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు ఇద్దరూ కలిసి తెచ్చుకున్నారండి. సాయంత్రం ఇంటి ముందు చక్కగా కడిగి కల్లాపు వేసి ముగ్గులు పెట్టారండి. పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారండి. పరమేశ్వరుడి చిత్రపటాన్ని ఆ వేదిక మీద ఉంచి చక్కగా వారిద్దరూ శ్రద్ధగా పూజ చేసుకున్నారండి. ముందుగా గణపతికి నమస్కరించి గణపతి పూజ చేసుకొని పరమేశ్వరుని పూజ చేసుకున్నారండి. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించండి. ఈ మర్రి కాయలనే వక్కలని అనుకోండి. ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించి స్వీకరించండి. ఈ మర్రి ఊడలే తోరణాలు అని అనుకోండి అని ఆ పరమేశ్వరుడికి ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ నివేదించి భక్తి శ్రద్ధలతో పూజ చేశారండి. వాళ్ళు పూజను పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ తరువాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని వాళ్ళు బయలుదేరారండి. తమ తట్టలోని ఉన్న పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో వాళ్ళు అంతులేని ఆశ్చర్య ఆనందాలను పొందారండి. ఆ బంగారు పుల్లల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారాయండి. పేరు ప్రతిష్టలు బాగా పెరిగాయండి. వాళ్ళు నియమం తప్పకుండా కార్తీక నోములను నోచుకుంటూ ఉన్నారండి. కుమార్తెలు ఇద్దరికీ యుక్త వయస్సు వచ్చింది. సౌందర్యవంతులైన కుమార్తెలలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు, పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమార్తెలను భార్యలుగా చేసుకొని తీసుకెళ్లారండి. అయితే తన కుమారుడు అయిన భగీరథుడు పెరిగి పెద్దవాడయ్యాడండి. ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చిందండి. మనం అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాం. ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను తన కొడుకు అయిన భగీరథుడు ఒప్పించాడండి. పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లో ఉన్న కాకరపాదు మీదకి విసిరేశాడండి. బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా, ఘనంగా నోమును నోచుకున్నారండి. దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పిందండి. సిరి సంపదలు తరిగిపోయాయండి. పేదరికంతో మళ్ళీ వాళ్ళ బ్రతుకు దుర్భరమైందండి. వారికి తిండి గడవడం కూడా చాలా కష్టమైపోయిందండి. వాళ్ళ పెరట్లో కాకరపాదు కాసిందండి. తల్లి ఆ కాకరకాయలను కోసి
కొడుకు చేతికిచ్చి షావుకారికిచ్చి నూకలు ఏమైనా తీసుకురా అని కొడుకుకి ఇచ్చి పంపించిందండి. తన కొడుకు అయిన భగీరథయ్య వాటిని తీసుకెళ్ళి శెట్టి అంగడికి వెళ్ళి, "అయ్యా! ఈ కాకరకాయలు తీసుకొని చారెడు నూకలు ఇప్పించండి" అని పరిపరి విధాలుగా ఆ శెట్టిని బ్రతిమిలాడాడండి. "ఈ చేదు కాయలు దేనికి?" అంటూ అతడిని కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి. ఆ శెట్టి అతడు ఇచ్చిన కాకరకాయలను తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్యకిచ్చి పులుసు పెట్టమని చెప్పాడు. ఆమె ఆ కాకరకాయలను కోస్తుంటే అందులో నుండి నవరత్నాలు రాలి కింద పడ్డాయండి. అది చూసి శెట్టి ఇంకా తన భార్య ఇద్దరూ చాలా ఆశ్చర్యంతో చాలా ఆనందించారు. ఆ మర్నాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలను ఇమ్మని శెట్టి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ శెట్టి, "అబ్బాయి, నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి. నీకు ఆ కాకరకాయలు ఎక్కడివి?" అని అడిగాడండి. "మా పెరటిలోని కాకరకాయలు బోలెడు కాసాయండి" అని ఆ శెట్టికి చెప్పాడు. "ఆ కాయలను రోజూ నాకే తెచ్చిపెట్టు" అన్నాడు ఆ శెట్టి. బియ్యాన్ని కొలిచి భగీరథుడికి ఇచ్చాడు. అతడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారంగా కాకరపాదుకు ఉన్న కాయలన్నింటిని ఆ శెట్టికే రోజు అమ్మేవాడు. అయితే ఆ కాకరపాదుకి ఉన్న కాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ వాళ్ళకి ఆకలి బాధ మొదలైంది. వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. తల్లి బాగా ఆలోచించింది. తల్లి తన కుమారుడైన భగీరథుడిని తన పెద్దమ్మ ఇంటికి పంపించింది. తమ పరిస్థితిని గురించి వివరంగా చెప్పి పెద్దక్కని ధన సహాయం అడిగి జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి కుమారుడిని పంపించింది. భగీరథయ్య కాలినడకతో తన పెద్దక్క ఇంటికి బయలుదేరాడు. పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు. అయితే బికారిలాగా ఉన్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వకుండా అడ్డుపడ్డారు. మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న తన అక్క తమ్ముడిని చూసి లోపలకు తీసుకువెళ్ళింది. తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది. ఒక గుమ్మడికాయను లోపల గుజ్జు అంతా తీసేసి దాని లోపల వరాహాలు పోసి ఉచిక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి, "దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దీన్ని అమ్మకి మాత్రమే ఇవ్వు" అని చెప్పి తమ్ముడిని పంపించింది. ఏదో తన సహాయం చేస్తుందని అనుకుంటే, "ఈ గుమ్మడికాయ ఇచ్చిందేంటి అక్క" అని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఒక గద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీన్ని అమ్ముకొని ఒక పూటైనా గడుపుకోవచ్చని అనుకుంటే, గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని అతడు చాలా బాధపడ్డాడు. తన ఇంటికి ఒట్టి చేతులతో వెళ్ళలేక చిన్నక్క పేరు భాగ్యవతి అండి. తన చిన్నక్క ఇంటికి వెళ్ళాడండి. కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి గబగబా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకెళ్ళింది. వాళ్ళ యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడము, ఆమె గుమ్మడికాయ ఇవ్వడం, దానిని సరిపెట్టుకుందామని ఇంటికి వెళ్తుంటే గ్రద్ద దాన్ని కూడా తన్నుకుపోవడం మొదలైన వాటిని వివరంగా చిన్నక్కకు చెప్పాడండి. తమ్ముడు చెప్పిందంతా విని చిన్నక్క బాగా ఆలోచించి కాలి జోడులో మాణిక్యాలు పోసి ఆ జోడును కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి, "వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విప్పొద్దు. ఈ చెప్పులను ఎక్కడా విడిచిపెట్టొద్దు" అని మరీ మరీ చెప్పి పంపింది. అయితే భగీరథుడు పెద్దక్కలాగే చిన్నక్క కూడా ఉత్త చేతులతో ధన సహాయం చేయకుండా పంపిందని అనుకొని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చద్దిమూటను విప్పి తిందామని, చెరువు దగ్గర ఆగి కాళ్ళు చేతులు కడుక్కుందామని, చెప్పులు చిన్నక్క ఎక్కడా విడిచిపెట్టొద్దని చెప్పిందని, చెప్పులతోనే చెరువులోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కుంటుంది. చెప్పులు ఆ చెరువులో ఉన్న ఊబిలో ఆ చెరువు లోతుగా ఉండి ఊబి ఉన్నది. ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయండి. అతడు ఎంత వెతికినా చెప్పులు దొరకలేదు. జరిగిన దానికి అతడు చాలా బాధపడ్డాడు. చిన్నక్క ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా చెప్పులు విడవకు అని చెప్పింది. చెప్పులు పోయాయని చాలా బాధపడ్డాడండి భగీరథయ్య. తిరిగి పెద్దక్క ఇంటికి మళ్ళీ వెళ్ళాడు. "ఏమిటి తమ్ముడు, నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా?" అని పెద్దక్క అడిగింది. "ఇచ్చాను." అయితే ఆ పెద్దక్కకి ఏమి చెప్పాలో తెలియక, "అమ్మకి ఇచ్చాను. వండింది చాలా బాగుంది కూర" అనేసి పెద్దక్కతో అబద్ధం చెప్పాడండి. పెద్దక్క, "నన్ను బుకాయించకు. అసలు గుమ్మడికాయని ఏం చేశావు నువ్వు" అని తమ్ముడిని నిలదీసింది. జరిగిందంతా పెద్దక్కకి చెప్పాడు. ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని పెద్దక్క దుఃఖించింది.
కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోములు ప్రతి సంవత్సరం చేస్తున్నారా అని తమ్ముడిని పెద్దక్క అడిగింది. స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో, ఓహో! చాలా వైభవంగా చేసేవాళ్ళం అని తమ్ముడు పెద్దక్కకి చెప్పాడు. ఆ తర్వాత ఏమైందని పెద్దక్క తమ్ముడిని అడిగింది. అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు. కేదారేశ్వరుడిని దయతో కోల్పోయినందుకు కేదారేశ్వరుడు దయను కోల్పోయినందువలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగిందని పెద్దక్క గ్రహించింది. తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి, తమ్ముడికి కొంత ధనాన్నిచ్చి, ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు మీరు. కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఈ వ్రతాన్ని చెయ్యాలి. అమ్మకు చెప్పి నోములు చెయ్యమని హెచ్చరించింది. ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి, తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారంగా కార్తీక నోమును చేశారండి. ఆ కరుణామయుని దయ వలన పూర్వపు సంపదలు మళ్ళీ వాళ్ళకి లభించాయండి. వాళ్ళ జీవితం అప్పటి నుండి ప్రశాంతంగా, ఎంతో ఉన్నతంగా, ఆనందంగా అందరూ ఎంతో సంతోషంగా జీవించారండి. భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యమండి. ఆడంబరాలకు కాదండి. వైభవాల మోజులో, భగవద్ ఆరాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తుందండి. కేదారేశ్వర వ్రతం సంపూర్ణం. ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.